ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి తొందర ఎందుకు? చాలామంది సరైన అనాలిసిస్ మంచి ప్రొడక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి చాలా ల్యాగ్ చేస్తారు. లేట్ చేస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఏదో డబ్బులున్నాయి, ఏదో ఒక వాళ్ళ ఎమోషనల్ ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసేస్తారు. లాస్ట్ ఇయర్ దసరా టైంలోనే నేను హాలిడేస్‌లో ఉన్నాను. ఒక వ్యక్తి ఫోన్ చేసి, "సార్ ఇలాగ నేను సదాశివపేటలో ఒక వెంచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నాను. మీరు ఓకే చెప్పండి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాను." మీరు ఓకే చెప్తేనే నేను ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా అన్నారు. మీరు ఆల్రెడీ డిసైడ్ చేశారు. నేనింకా ఓకే చెప్పేదేది, ఒకవేళ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే కొద్దిగా వెయిట్ చేయండి. నేను ఒక మంచి ప్రొడక్ట్ మీకు చూపిస్తాను. ఎక్కడైతే మనకి 3, 4 ఇయర్స్‌లో రిటర్న్ వస్తాదో అలాంటి ప్రొడక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామని నేను చెప్తా ఉన్నాను. ఆయన వినట్లేదు. ఆయనెవరో నాకు తెలియదు. ఫోన్ చేస్తూ నాకు ప్రతిసారి నేను ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాను. మీరు ఓకే చెప్పండి అని చెప్తున్నాడు. తర్వాత ఒకరోజు సరే, ఇంకా ఆ రోజు దసరా రోజు ఫోన్ చేసి ఆ వ్యక్తి నేను ఇన్వెస్ట్‌మెంట్ చేసేస్తున్నాను సార్, మీరు ఓకే చెప్పండి చాలు అన్నాడు. సార్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే నేనెందుకు ఓకే చెప్పాలి? సరే ఎందుకు అతన్ని బాధ పెట్టాలని చెప్పేసి, సరే మీ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అని చెప్పి నేను చెప్పాను. తర్వాత ఆయన ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్‌లో ఆయన రిటర్న్ ఎంతో మీకు ఐడియా ఉందా? నథింగ్. ఆ తర్వాత కొంత టైం తర్వాత మనం ఇంకొక ప్రాజెక్ట్ డీల్ చేస్తే అక్కడ మనకి చాలా మంచి ఆఫర్ దొరికింది. 50% డిస్కౌంట్‌లోనే మనం వేరే ఒక ల్యాండ్ డీల్ క్లోజ్ చేసాము. ఆ వ్యక్తి ఆ సందర్భంలో కొద్దిగా వెయిట్ చేసుంటే, ట్రస్ట్ అనేది నిజంగా ఉంటే అతను 50% అమౌంట్ అక్కడ సేవ్ చేసుకోగలిగేవాడు. యాజ్ ఎ అనలిస్ట్, యాజ్ ఎ అడ్వైజర్ నేను వెయిట్ చేయమని చెప్పినప్పుడు తను వెయిట్ చేయాలి. కానీ తనేదో నన్ను నమ్ముతున్నట్టుగా మాట్లాడుతున్నాడు గానీ, నా నా ద్వారా ఫైనల్ కన్ఫర్మేషన్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేశాడు. ఇది ఆయన ద్వారే కాదు, నేను చాలామంది ఇన్వెస్టర్‌ని చూస్తున్నాను. ఈరోజు మార్కెట్‌లో ఇట్ మే బి క్రిప్టో కరెన్సీ అవ్వనియండి, ఆప్షన్ ట్రేడింగ్ అవ్వనియండి, లేదా ల్యాండ్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్‌లు అవ్వండి, ఇలాంటి చాలా ప్రాజెక్ట్స్‌లో చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ చాలా క్విక్‌గా తీసుకుంటున్నారు. అదే ఒక మల్టీ బ్యాగర్ స్టాక్సో లేకపోతే మంచి పొటెన్షియల్ ఉన్న ప్రొడక్టు, అండర్ వాల్యూడ్ ఉన్న ప్రొడక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాము అని చెప్తే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు, టైం ఉండట్లేదు, డబ్బులు ఉండట్లేదు. ఇంకొక దారుణమైన పరిస్థితి నేను చూస్తా ఉన్నాను మార్కెట్‌లో. వాళ్ళ దగ్గర డబ్బులున్నప్పుడు అనాలిసిస్ ఖచ్చితంగా తీసుకొని ఫాలో అవుతామని ఎవరు అనుకోవట్లేదు. డబ్బులు లేనప్పుడు మీరు ఏది చెప్తే అదే సార్, మీరేది చెప్తే అట్లనే చేద్దామంటారు. వాళ్ళకి వన్స్ డబ్బులొచ్చిన తర్వాత వాళ్ళ ఓన్ డెసిషన్ వాళ్ళు తీసేసుకుంటున్నారు. అండ్ మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చినా, రిటర్న్స్ బాగోలేకపోయినా మళ్ళీ వచ్చి ఇలాగ జరిగిందండి, ఈసారి ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా చేద్దామండి అని చెప్పి మళ్ళీ ఇట్లా చేస్తున్నారు. అది వాళ్ళ కర్మ అనుకోవాలో, ఇంకేమనుకోవాలో నాకైతే తెలియదు గానీ, ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ట్రెండ్‌ని అర్థం చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ట్రెండ్‌ని అర్థం చేసుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీరు ఎటువంటి రిటర్న్స్‌ని తీసుకోరు. సో, అది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. నేను మీ శక్తి సంతోష్ సత్యమే.